శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ధనస్సు రాశి వారికి సాధారణ సంవత్సరం కాదు. ఇది మీ జీవిత దిశను మార్చే సంవత్సరం. మీ రాశి ధైర్యం, ఆశయం, స్వేచ్ఛకు చిహ్నం. మీరు ఎప్పుడూ పెద్దగా ఆలోచించేవారు. కొత్త ప్రదేశాలు, కొత్త అవకాశాలు, కొత్త ప్రయాణాలు ఇవన్నీ మీకు ఇష్టం. కానీ ఈ సంవత్సరం గ్రహస్థితి, ముఖ్యంగా గురు, శని, రాహుకేతు ప్రభావం వల్ల మీ ఆలోచనలు, మీ నమ్మకాలు, మీ నిర్ణయాలు అన్నింటినీ పరీక్షిస్తుంది. ఇది మిమ్మల్ని ఆపడానికి కాదు, మీకు సరైన దిశ చూపడానికి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే 2026లో మీ జీవితంలో ఒక కీలక మలుపు కావచ్చు. మూల 1, 2, 3, 4 పాదాల వారికి, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వారికి, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. 2026 పరాభవనామ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. 2026లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు మీ ఆలోచనల నుంచే ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటి వరకు నమ్మిన కొన్ని విషయాలు మారవచ్చు. మీరు నమ్మిన వ్యక్తులు దూరం అవ్వచ్చు. కానీ అదే సమయంలో మీరు ఊహించని వ్యక్తులు మీకు సహాయం చేయవచ్చు. శని మీకు ఒక గొప్ప పాఠం నేర్పుతాడు. అతి నమ్మకం కాదు. సంవత్సరం మొదటి భాగంలో ఆదాయం బాగుంటుంది, కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీ లింక్ ద్వారా ఆదాయం రావచ్చు. ఆన్లైన్ ద్వారా కొత్త సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ సంవత్సరం మీకు డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, డబ్బును తెలివిగా నిర్వహించడం కూడా నేర్పుతుంది. పూర్తి రాజయోగం వెంటనే కనిపించకపోయినా మీ ప్రభావం నెమ్మదిగా పెరుగుతుంది. మీ ఆలోచనలు గుర్తింపు పొందుతాయి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఒక ప్రత్యేక సందర్భంలో మీరు అందరి ముందు నిలుస్తారు. అదే మీ జీవితంలో కొత్త దిశ ప్రారంభం. మీ కెరియర్లో ఒక కొత్త అవకాశం రావచ్చు. కొత్త ప్రాజెక్టు, కొత్త బాధ్యత, లేదా ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్లో ఆలస్యం కావచ్చు. కానీ మీ ప్రతిభను మీపై అధికారులు గమనిస్తారు. మీ ధైర్యం మీ కెరియర్ను ముందుకు నడిపిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త అవకాశాలు తెస్తుంది. పెళ్లి కాని వారికి మంచి పరిచయం కలుగుతుంది. కానీ మీరు స్వేచ్ఛను ఎక్కువగా ప్రేమించేవారు. అందుకే మీ నిర్ణయం తీసుకోవడంలో కొంత గందరగోళం ఉండవచ్చు. పెళ్ళైన వారికి చిన్న గొడవలు రావచ్చు. కారణం మాటలు కాదు, సమయం ఇవ్వకపోవడం. పిల్లల చదువులో పురోగతి కనిపిస్తుంది. కానీ వారి విజయంతో మీకు గర్వం పెరుగుతుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం మీ అభిప్రాయం మీద ఆధారపడవచ్చు. మీ కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. కాలి నొప్పులు, నడుము సమస్యలు, అలసట, కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. వ్యాయామం, నడక, ప్రయాణాల్లో జాగ్రత్త ఇవి చాలా అవసరం. విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు. విదేశీ చదువు లేదా ప్రాజెక్టు కారణంగా ప్రయాణం జరగవచ్చు. డాక్యుమెంటేషన్ ఆలస్యం కావచ్చు. కానీ సంవత్సరం చివరిలో ప్రయాణ యోగం బలపడుతుంది. 2026లో ఒక అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చవచ్చు. ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు దిశను మార్చే అవకాశం ఉంది. ఆ సమయంలో భయం కాదు, ధైర్యం అవసరం. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ ప్రతిభను గమనించవచ్చు. మీరు చేసిన పనిని అందరి ముందు గుర్తింపు పొందవచ్చు. అదే మీ గౌరవాన్ని పెంచుతుంది. ఒక ఇంటర్వ్యూ లేదా ప్రెజెంటేషన్ మీ కెరియర్ను పూర్తిగా మార్చవచ్చు. ఆ రోజు మీ ఆత్మవిశ్వాసం మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. మీ అభిప్రాయం చాలా చోట్ల ముఖ్యమవుతుంది. కుటుంబంలో, ఉద్యోగంలో, సమాజంలో మీరు చెప్పిన మాట చివరి నిర్ణయంగా మారే పరిస్థితి వస్తుంది. గతంలో ఎవరో మీ ప్రతిభను గుర్తించకుండా ఉండవచ్చు. కానీ ఈ సంవత్సరం పరిస్థితి మారుతుంది. మీ ఎదుగుదల చూసి అదే వ్యక్తులు ఆశ్చర్యపడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన బాధ్యత మీ చేతికి రావచ్చు. అందరి జీవితాలను ప్రభావితం చేయవచ్చు. అదే మీ కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 2026లో ఒక సందర్భంలో వస్తుంది. మనం తీసుకునే నిర్ణయం మన జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.
ఆ సమయంలో సందేహం కాకుండా స్పష్టంగా ఆలోచించాలి. కొన్నిసార్లు ఒక నిర్ణయం జీవిత దశను పూర్తిగా మార్చేస్తుంది. ఈ సంవత్సరం చాలా మందికి కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఇంటి పనులు, కుటుంబ నిర్ణయాలు, పిల్లల భవిష్యత్తు ఈ సమయంలో మీ పాత్ర ముఖ్యంగా ఉంటుంది. మీ నిర్ణయం కుటుంబ సభ్యుల జీవితాలను ప్రభావితం చేయవచ్చు. మీరు ముందుగా భయపడ్డ పని ఈసారి ధైర్యంగా పూర్తి చేస్తారు. అదే మీలో కొత్త నమ్మకాన్ని కలిగిస్తుంది. ఒక ఆకస్మిక ప్రయాణం మీ జీవితానికి కొత్త ఆలోచన ఇస్తుంది. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు రావచ్చు. కొన్నిసార్లు ఒక ప్రయాణమే జీవిత దిశను మార్చేస్తుంది. మీ ఎదుగుదల చూసి చాలా మంది ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. 2026లో చాలా మందికి ఒక విషయం స్పష్టమవుతుంది. ఎవరు నిజంగా మన వాళ్ళు? కొన్ని సంబంధాలు సహజంగా దూరమవుతాయి, కొన్ని సంబంధాలు మరింత బలపడతాయి. ఒక చిన్న సంఘటన ఒక వ్యక్తి అసలు స్వభావాన్ని చూపిస్తుంది. ఈ సంవత్సరం నిజమైన సంబంధాలను గుర్తించే సంవత్సరంగా చెప్పవచ్చు. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది. స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా అవసరం. మీరు తొందరగా నిర్ణయం తీసుకుంటే సమస్యలు రావచ్చు. మీరు ఆలోచించి ముందుకు వెళ్తే రాజయోగం ప్రారంభమవుతుంది. మీరు ఈ సంవత్సరం సరైన దిశలో నడిస్తే 2027లో మీ జీవితం పూర్తిగా కొత్త స్థాయికి చేరుతుంది. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఇది దిశ మార్చే కాలం, కానీ చివరికి ఉన్నత స్థాయికి చేరే ఆరంభంగా చెప్పవచ్చు. గురువారం ఉపవాసం శుభాన్నిస్తుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన, విష్ణు ప్రార్థన, పసుపు దానం ఇవి మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి, ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి.